రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు శ్రీదేవి, రీజనల్ మేనేజర్ టీజీఎస్ఆర్టీసీ మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రీజన్. సో ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన మహబూబ్ నగర్ రీజన్లో ఉన్న 10 డిపోలలో ఉన్న సోదరీమణులందరూ కూడా తెల్లవారుజాము నుండే వాళ్ళ డ్యూటీలకి హాజరయ్యి తోటి డిపో మేనేజర్లకి, సూపర్వైజర్లకి, తోటి కండక్టర్లకి, డ్రైవర్లకి, మిగతా అందరికీ కూడా డిపోలలోనే రాఖీ పండుగ చేసుకోవడం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. రాఖీ పండుగ అంటేనే నిజంగా మనకి చాలా ఎక్కువ ఆదాయం వచ్చే రోజు. మన ఎండీ గారు కూడా రాఖీ ఛాలెంజ్ అనేసి మాకు ఒక ఛాలెంజ్ని వదిలారు. ఈ ఛాలెంజ్లో భాగంగా మన మహబూబ్ నగర్ రీజన్లో మనం అత్యధిక ఆదాయం తేవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. అడిషనల్ సర్వీసెస్ రోజుకి ఒక 100 తిప్పుతున్నాము. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అందరూ కూడా శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరి దీంట్లో భాగంగా ఈ రోజున రాఖీ పండుగ సందర్భంగా యాక్చువల్గా సోదరీమణులు వెళ్ళి వాళ్ళ సోదరులకి రాఖీలు కట్టాలి. కానీ మనం ఒక పిలుపు ఇచ్చాము, ఈసారి రాఖీ పండుగ మన దగ్గరే అనేసి. మరి ప్రతిసారి రాఖీ పండుగకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఊళ్ళలో ఉన్న సోదరులకి రాఖీలు కడతారు. కానీ ఈసారి మన పిలుపుకి అనుగుణంగా వాళ్ళందరూ కూడా డిపోలలోకి వచ్చి మన డిపోలలోనే, మన బస్ స్టేషన్లోనే రాఖీ పండుగ మన సమక్షంలో మన తోటి ఉద్యోగులతో జరుపుకోవడం అనేది నిజంగా చాలా గర్వకారణం. మరి వాళ్ళందరికీ మన రీజన్ తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి దానికి సంబంధించి ఈరోజు మన బస్ స్టేషన్లో మన డిపోల నుంచి వచ్చిన అందరూ లేడీ సోదరీమణులందరూ కూడా మన తోటి ఉద్యోగులకి ఇక్కడ రాఖీలు కట్టారు, మిఠాయిలు తినిపించారు, చాక్లెట్లు పంచారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామునే మనకి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా వచ్చింది. గద్వాల నుంచి వనపర్తి వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో భారతి అనే కండక్టరు, అంజీ అనే డ్రైవర్తో కలిసి ఒక 12 బిడ్డకి ప్రసవం అయ్యేలాగా చూశారు. సంజ అనే గర్భిణి, నిండు గర్భిణి వనపర్తికి వెళ్తున్న బస్సులో ప్రయాణం చేస్తూ పురిటి నొప్పులు రావడంతో బస్సుని పక్కకి ఆపి బస్సులో ఎవరైనా నర్సు కానీ డాక్టర్ గారు ఉన్నారా అని అనౌన్స్ చేసి ఒక నర్సు ముందుకు రావడంతో ఆవిడ సహాయంతో భారతి గారు, డ్రైవర్ గారు కలిసి జెంట్ ప్యాసింజర్స్ అందరినీ దింపేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమెకి పురుడు పోశారు. 12 ఆడబిడ్డ జన్మించింది. మరి గౌరవ ఎండీ గారు వెంటనే మాకు కాల్ చేసి అందరినీ అభినందించారు. అలాగే గౌరవ ఎండీ గారు ఈ టీం అందరినీ కూడా బస్ భవన్కి పిలిపించి వాళ్ళందరికీ సన్మానం కూడా చేయబోతున్నారు. మరి విధి నిర్వహణలో, ఉద్యోగ నిర్వహణలో కేవలం వాళ్ళ విధికే పరిమితం అవ్వకుండా ఇలాంటి పుణ్యకార్యాలకి, దైవ కార్యాలకి కూడా మన ఎంప్లాయీస్ చేస్తున్నారు అంటే దీనికి పైనుంచి చాలా ప్రోత్సాహం ఉంది. మరి వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే కాకుండా మహబూబ్ నగర్ రీజను మొత్తం మన స్టేట్లోనే ప్రాఫిట్ సంపాదించడంలో అగ్రభాగంలో ఉంది. దాదాపు 51 కోట్లతోటి మనం ఈ మార్చ్ 2024కి మనము హైయెస్ట్ ప్రాఫిట్ సాధించిన రీజన్గా ఉంది. అంతకుముందు దాదాపు 56 కోట్లు నెగిటివ్లో లాస్లో ఉండింది. దాదాపుగా 108 కోట్లు మనం మేకోవర్ చేశాము. మరి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇందుకు ఎంతగానో దోహదపడింది. మరి ఇంతే మంచి పర్ఫార్మెన్స్ తోటి, ఇంతే మంచి రిజల్ట్స్ తోటి అందరం కలిసికట్టుగా, ఒక ఐకమత్యంగా, ఒక టీమ్ ఎఫర్ట్ తోటి, టీమ్ బిల్డింగ్ తోటి ఇంకా మంచి ప్రగతిని సాధించడానికి మేమందరం కలిసి ముందుకు వెళ్తామని